అంటే ఈ గ్రంథం రాసేటప్పుడు ఇప్పుడు మీరు రాస్తున్నారు కదండి, ఇవన్నీ ఆల్రెడీ మనం ఉన్నవే ఆ, సేకరణ కిందే వస్తుంది. వస్తుంది అంతే ఆ, అంతే. కానీ దీనికి మీ బాణీలో ఒక వ్యాఖ్యానం ఉమ్, దానికి ఇచ్చారు ఇంకా పూర్తిగానే. అవునండి. కానీ ఈ వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఈ మాటలన్నీ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అయి ఇంతకు ముందు లేనివి కొత్త మాటలు నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ప్రేరణ ఏంటి అని మీరు ఈ ప్రేరణ అంటే నాకు మొదటి నుంచి కవిత్వం రాయడం అలవాటు అండి, కథలు రాయడం అలవాటు, పద్యాలు రాయడం అలవాటు, గేయాలు రాయడం అలవాటు. ఉన్నదానికి ముందు ఎగ్జాగరేట్ చేసి రాసుకోవడం అలవాటు. ఆ ఎగ్జాగరేషన్ కరెక్ట్గా అక్కడ ఉందా లేదా, మనం దేన్ని అతిగా చెప్పకూడదు, అక్కడ లిమిట్గా చెప్పాలి. ఆ లిమిట్గా చెప్పడం అది సమంజసం అవునా కాదా అని ఆ చెప్పే క్రమంలో రాజమండ్రిలో కవితా ప్రసాద్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన అడుగుతుంటాను. ఆయన మహాకవి, ఓఎన్జీసీలో సైంటిస్ట్గా కూడా పనిచేశారు. ఆయన అడుగుతాను, ఆయన తప్పు వచ్చిందంటే ఒప్పుకోరు, కరెక్ట్గా చెప్తారు, ఇలా రాయాలి చెప్తారు. అంతేగాని ఊరికే విమర్శలు ఇష్టం వచ్చిన విమర్శ చేసేవారు కాదు, కరెక్ట్గా విమర్శ చేసేవారు. నిన్న మొన్న పంచాంగంలో ఏం చేశానంటే, నేను ఆ రోజు త్రయోదశి వచ్చింది, దాని పక్కనే చతుర్దశి తిథి రాసిచ్చాను. అంటే తదుపరి చతుర్దశి తిథి ద్వయం వచ్చింది, కానీ ఆ రోజు నక్షత్రం రాయలేదు. వెంటనే అడిగేశారు, చతుర్దశి నక్షత్రం రాయింది అని అడిగారు. ఆయన తెలుసు అది తిథి ద్వయం తెలుసుండే నన్ను అడిగారు. మరి నేను చెప్పాను పొరపాటు అయింది, నేను పొరపాటు ఒప్పుకుంటానండి ఎప్పుడు కూడా, ఎక్కడ ఈగోనే అస్సలు పేరు, ఎంత చిన్న పిల్లలు అడిగినా పొరపాటున. ఇది నామపారాయణ ప్రీతి అండి. ఈ గ్రంథంలో అమ్మవారి నంది విద్యానామాలు నేను ఇందాక చెప్పిన చూసాను, వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అని 97 శ్లోకంలో అన్నట్టుగా అమ్మవారు విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూర్ చక్రం, స్వాదిష్టాన చక్రం, మూలాధార చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం, ఈ 6 చక్రాల్లో ఉన్న దళాలు మొత్తం 50. ఎలాగా 16, 12, 10, 6, 4, 2 ఈ 10 దళాల్లోనూ మొత్తం 50 దళాలు. ఈ 50 దళాల్లో 6 నుంచి క్షావరకూర దేవతలు ఉంటారు, మధ్యలో అమ్మవారు ఉంటారు. వజ్రేశ్వరు అని ఒక చోట వజ్రేశ్వరి వామదేవి ఇలా ఈ దేవతలు ఉంటారు. కనుక భాస్కర్ రాయలు గారు ఏం చెప్పారంటే, అమ్మవారికి అసంఖ్యాకమైన నామాలు రాయవచ్చు అని చెప్పి ఒక మార్గం నిర్దేశించారు. ఆయన రాసేది తెలీదు, నేను కూడా ఎవరు రాసినా నాకు కనపడలేదు. నేనేం చేశానంటే ఆయన చెప్పిన క్రమంలో ప్రయత్నిస్తే, ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, తర్వాత ఎక్సెల్ బాగా తెలిసిన కనుక నేనేం చేశానంటే ఎక్సెల్లో ట్రై చేసి వీటిని కూర్చితే ఒక్కొక్క దానికి ఏమిటంటే 20,736 నామాలు వచ్చాయి. ఇప్పుడు చూడండి, మొదటి నామం అం 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 ఆం ఈం నమః. అం అం అంటే అది యాక్చువల్గా ఆని అక్షరం తీసుకుంటే దానికి 0 చూడితే బీజాక్షరం వస్తుంది. ఆ రకంగా అం అం ఆం అం 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 ఆం ఈం నమః. ఆం ఈం నమః అని చూసారా, నమః ముందు ఈం ఆం ఈం అన్నాం. ఈ ఆం ఈం అనేవి పల్లవములు. ఈ పల్లవములు ఎందుకు వచ్చాయంటే ప్రతి నామానికి పల్లవములు పెట్టమని వీటికి భాస్కర్ రాయలు వారు చెప్పారు. అవి చెప్తాం. అం అం అంటే ఏమిటివి, సంవత్సరములు. అం మళ్ళీ తర్వాతది మాసములు. అం 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 ఆం ఈం నమః మొదటి నామం అంటే ఏమిటి, ఆ అంటే అమృత, మళ్ళీ రెండో నామం కూడా అమృత, మూడో నామం కూడా అమృత. ఆం ఏంటండి, అమృత 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 ఆకర్షిణి ఈశాని స్వరూపిణి అమ్మా నీకు నమస్కారము అనే మంత్రంలో ఆ నామంలోని పూర్తి అర్థం. అంటే అది బీజాక్షరం అని మనం భావించక్కర్లేదు, బీజాక్షరం భయపడక్కర్లేదు. అవి ఆ నామం యొక్క అర్థం ఏంటంటే అం 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 ఆం ఈం నమః అంటే అమృత 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 ఆకర్షణి ఈశాని స్వరూపిణి అయిన అమ్మ నీకు నమస్కారము. తర్వాత అం అం ఆం అం అం కం ఆం ఈం నమః అంటే ఏమిటి, అమృత అమృత కాళరాత్రి ఆకర్షణి ఈసారి స్వరూపిణి అమ్మ నీకు నమస్కారం అని ఆ నుంచి క్షావరకు ఉన్న అక్షరాలు ఈ కూర్పులతోటి మొత్తం 20,736 నామాలు వచ్చి దానికి సంబంధించి ఇది పారాయణ చేసుకోవచ్చు. నామపారాయణం అందుకే నామపారాయణ. నామపారాయణ ప్రీత అంటే నామపారాయణ క్రమంలో కేవలం లలితా సహస్రనామాలు మాత్రమే కాకుండా ఈ నామాలు కూడా చేయడం చేత
అమ్మవారు ప్రీతి పొందుతుంది కనుక ఉమ్. ఈ గ్రంథానికి నామపారాయణ ప్రీతి. తర్వాత అండి. తర్వాత గ్రంథం ఉమ్. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ గ్రంథం ఉమ్. అంటే అసలు గ్రంథం పేరేంటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఉమ్. ఇది మొత్తం ఉమ్. అంటే ఏమిటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మూడు. ఆ మూడుని ఎందుకు తీసుకున్నానంటే ఉమ్. అమ్మవారిని సంబోధించినవి. ఉమ్. అమ్మవారిని సంబోధించుతూ వసిన్యాదులు ఆ సభలో, నిండు సభలో ఉమ్. మామూలుగా అమ్మవారిని సంబంధించి శ్రీమాత ఉమ్. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఉమ్. అనగానే ఉమ్. అమ్మవారు అంతసేపు ఉన్నదల్లా వీళ్ళు ఏవో రాస్తారనుకునేసరికి తను పొగడ్తతోటే ప్రారంభించారు. ఉమ్. అంతా చాలా అర్థం ఉంది. శ్రీమాత అనేసరి కదా ఉమ్. అమ్మ గురించి, అమ్మ దాని గురించి ఎంత చెప్పాలో అంత చెప్పొచ్చు. ఉమ్. అలాగా శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి, మహారాజ్ఞి ఉమ్. మొత్తం నవగ్రహాలకి కర్మ పరిపాలనకి ఇచ్చింది. ఉమ్. తర్వాత అష్టదిక్పాలకులు 8 దిక్కులు పరిపాలించుకోమని చెప్పింది. ఇంద్రుడికి స్వర్గం ఇచ్చింది, వైకుంఠం విష్ణుమూర్తికి ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. ఈ రాజ్యాలన్నిటికీ ఒక చక్రవర్తి, మహారాజ్. అది శ్రీ మహారాజ్ని. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహాసనం అనేది పంచబ్రహ్మాసనం. పంచబ్రహ్మాసనం ఎవరు? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, రుద్రుడు, ఈశానుడు. వీళ్ళు సదాశివుడు, ఈశానుడు, సదాశివుడు. వీళ్ళెవరు? పంచబ్రహ్మాసనానికి. అంటే పంచబ్రహ్మ వీళ్ళు కూడా అమ్మవారి సామీప్యం కోరుకున్నారు. సామీప్య ముక్తి కోసం కోరుకుని అమ్మవారి దగ్గర ఉన్నారు. ఆ రకంగా ఇవి పంచబ్రహ్మాసనం మీద కొద్దిగా శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పింది కదా. అందుకని ఈ గ్రంథానికి శ్రీమాత శ్రీ మహారాజు శ్రీమత్ సింహాసనం అంటే ఏంటి? మీరు అడిగారు అనుకోండి, ఏమంటే మాకు శ్రీమాత శ్రీ మహారాజు శ్రీమత్ సింహాసనేశ్వరి గ్రంథం కావాలండి. అయిపోయింది, మీ నోట 3 నామాలు అమ్మవారిని వచ్చేసాయి. అమ్మవారిని మీరు పొగిడేశారు, ఇంకేమన్నా అంతకన్నా మీకు గ్రంథమే అక్కర్లేని పరిస్థితి వచ్చేసింది. అంటే తీసుకోవద్దు చెప్పట్లేదండి. అలాగే 3 గ్రంథాలకి 3 పేర్లు ఇవ్వాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ శక్తులు 3 అంటే ఏంటి? ఈ పుస్తకాలకి పేర్లు, కానీ ఈ మహాలక్ష్మి ఇచ్ఛాశక్తిని అనక్కర్లేదు. అలాగే జ్ఞానశక్తి అమ్మవారు అనక్కర్లేదు. కొందరు జ్ఞానశక్తి అంటే ఈ సరస్వతి అమ్మవారి బొమ్మ. నేను ఆ వరుస క్రమంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 గ్రంథాలకి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 పేర్లు 3 పిక్చర్స్ ఇచ్చాను, ఫోటోలు ఇచ్చాను. కానీ పేర్లు మాత్రం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. పేర్లు వేరు, అక్కడ ఫోటోలు వేరు. అంటే ఆ రకంగా ఇంకా ఏంటి ఎక్కువగా చెప్పాలని చెప్పాను. ఇది ఈ గ్రంథానికి ప్రతి నామానికి, నామంలోని భావానికి తగినట్టుగా అమ్మవారి పిక్చర్స్ ప్రతి చోట రాసుకుంటూ వచ్చాడు. ఒక చోట 455వ నామం ఉంది, మాలిని అంటే. మాలిని అంటే అమ్మవారు ఏమిటి? మాల ధరించింది. ఏ మాల? రకరకాల మాలలు ధరించింది. అందులో అమ్మవారికి ఇష్టమైనది ఏమిటి? మల్లెపూలు. మల్లెపూలు మాల పెడదాం చుట్టూ, ఆ పిక్చర్ చుట్టూరా మల్లెపూలు పెట్టారు. మల్లె మొక్కలు పెట్టిన తర్వాత భాస్కర్ రాయలు ఒక చోట ఏమన్నారంటే, అమ్మవారు మాతృగా ఉన్న రూపుడి కదా, అమ్మవారు అక్షమాల ధరించింది కదా, క్షాని అక్షరం మేరు పోసుకుని తీసుకోండి అన్నారు. తీసుకోవాలి అన్నారు. అంటే క్షాని అక్షరాన్ని మేరు పోసి పెట్టి ఆ నుంచి ఇలాగ మొత్తం అక్షరాలు పెట్టి మాల పెట్టి దాంట్లో ఏం చేశారు? ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలన్నీ పెట్టారు. అంటే ఏంటి? అక్కడ మాతృకా వర్ణ రూపిణి అన్నందుకును, మాలిని అన్నందుకును కరెక్ట్గా సరిపోవాలని ఆ పిక్చర్ తయారు చేశారు. ఆ రకంగా ఈ పిక్చర్లో ఇన్ని చోట్ల ఒక చోట స్వాధీన వల్లభ అని వచ్చింది. శివ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అనేసరికల్లా అమ్మవారిని 3 రకాలుగా చూపించుకుంటూ వచ్చింది. ఒక చోట పరమేశ్వరుడికి చేరువలోను, ఒక చోట పెద్ద స్వరూపంలోను, ఇంకో చోట శివ స్వాధీన వల్లభ అని చూసారు. దాని అక్కడ ఇంకో రకంగా చెప్పు అంటే అక్కడ నామంలోని భావాన్ని కరెక్ట్గా. అందుకని నామంలోని భావం కరెక్ట్గా సరిపోవాలి, లేదా ఇంచుమించుగా సరిపోవాలి. ఎక్కడక్కడ ఒకే పిక్చరు 2 నామాలకు కూడా ఎక్కడ ఇవ్వలేదండి. అలా 1116 పిక్చర్స్. ఎలాగా? సుధాసాగర మధ్యస్థ, సుధాసారాభివర్షిణి, సుధాసాగర మధ్యస్థ ఒక చోట. అక్కడ ఏం చేశారంటే మొత్తం షట్చక్రాలు ఇచ్చాం. షట్చక్రం యొక్క చక్రాలు, ప్రతి చక్రం యొక్క తత్వాలు ఇచ్చాం, ప్రతి చక్రం యొక్క అధిపతులు ఇచ్చాం. అలాగే షట్చక్రాలు చూపించాం. అక్కడ 106వ నామం, 106వ నామంకి దాదాపు 7 బొమ్మలు ఇచ్చాను అక్కడ. చాలా అద్భుతం అండి. అంటే
మొత్తం మీ జీవితం అంతా దీనికే పెట్టేశారు. ఇంకా ఏమంటే అదేం కాదండి, ఉమ్, ఏదో చూసారా బాల లీల వినోదం, ఆట. ఉమ్, అమ్మవారి దగ్గర పూజ చేయడం అంటే ఆట, ఉమ్, ఒక సంధ్యావనం చేయడం అంటే పరమాత్ముని గురించి దర్శించుకుంటున్నట్టుగా ఒక ఇది. అదే తదేకంగా చేస్తున్నాం అనుకోండి, ఉమ్, అవును. అప్పుడు మనకి తాదాప్యత వస్తుంది. ఆ రకంగా చేస్తున్నాం తప్ప ఉమ్, ఏదైనా మనం చేసేది ఏంటంటే 10 మందికి మనం పంచాలి. అందుకే ఈ గ్రంథాన్ని ఏం చేశారంటే, ఉమ్, దీని ప్రింటింగ్ కాస్ట్ అప్పట్లో 2,400 రూపాయలు, 2,392 రూపాయలు ఎంత అయింది ఒక గ్రంథం. ఉమ్, నేను 2,400 రూపాయలు ఇచ్చాను. ఉమ్, కొందరు ఏం చేశారు 2,500 ఇచ్చారు. ఉమ్, ఇంకా కొందరు ఏం చేశారు 2,000 ఉమ్, 3,000 ఇచ్చారు. ఎంతో కొంత ఇచ్చారు. అంటే ఏంటి, మీరు తీసుకోండి గురువు గారు అన్నారు. మంచిది అనుకున్నాను. ఉమ్, వాళ్ళు ఎలా ఇస్తే అలా చేశారు. ఉమ్, ఇచ్చింది నేను సంతోషించాను. లేకపోతే ప్రింటింగ్ ఛార్జెస్ ఉమ్, అలాగా, కేవలం ప్రింటింగ్ ఛార్జెస్ మాత్రమే. ఉమ్, ఇది కూడా అంతే, నామపారాయణ పేరుతో కూడా. కానీ ఇప్పుడు ఈ గ్రంథం ఏమైందంటే ఉమ్, శ్రీమన్నగర్ నాయిక, ఉమ్, ఈ గ్రంథాల మీద నేను కొంచెం ఉమ్, ఎక్కువగానే రాబడుతున్నాను. ఎందుకు రాబడుతున్నానంటే, ఉమ్, ఈ గ్రంథాలు అయిపోయాయి, ఉమ్, ఈ గ్రంథాలు అయిపోయాయి, ఉమ్, ఏమయ్యాయో నాకు తెలియదు, ఉమ్, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, ఉమ్, ఏమయ్యో నాకు తెలియదు, ఉమ్, ఏం చేశారో నాకు తెలియదు, అంత అమ్మవారికి తెలుసు. ఉమ్, ఇంకా కొంతమంది భక్తులకి గ్రంథాలు చేరలేదు. ఉమ్, నా దగ్గర అంత డబ్బు లేదు, 1000 గ్రంథాలు ప్రింట్ చేయాలంటే 30 లక్షల రూపాయలు కావాలి. ఉమ్, ఏం చేయాలి, సంవత్సరం నుంచి ఆలోచిస్తుంటే ఒక మిత్రుడు ఉమ్, నామపారాయణ ప్రీత అనే గ్రంథం ఉంది, అమ్మవారిది 56వ నామం ఉంది, ఉమ్, శ్రీమన్నగర్ నాయిక రాయండి అన్నారు. ఉమ్, శ్రీమన్నగర్ నాయిక అనే గ్రంథం రాయడానికి కారణం ఏమిటంటే, ఉమ్, నేను అక్కడ ఆలోచించాను, శ్రీమన్నగర్ నాయిక అమ్మవారిని ఎక్కడ చెప్పారు, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఉమ్, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఎందుకు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు, ఉమ్, బ్రహ్మాండ స్వరూపిణి కనుక వేద వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కనుక ఉమ్, అమ్మవారికి సంబంధించిన పరశురామ చరిత్ర, ఉమ్, పరశురామ చరిత్ర అంటే పరశురాముడు అవతార పురుషుడు కాదు, ఉమ్, అక్కడ కేవలం మహర్షి. ఉమ్, ఆ మహర్షి ఎలా అయ్యాడంటే, దత్తాత్రేయ స్వాముల వారి వద్ద ఉమ్, త్రిపుర రహస్యాన్ని ఉపదేశం పొందాడు. ఉమ్, అసలు త్రిపుర రహస్యం కూడా రోజు చెప్పాలి. ఉమ్, త్రిపుర రహస్యం ఉపదేశం పొందాడు, కానీ ఆయన గ్రంథం రాయలేదు. ఉమ్, రాయొద్దని చెప్పారు దత్తాత్రేయులు. ఉమ్, ఏం చెప్పారంటే, నువ్వు ఈ గ్రంథం రాయకు, ఉమ్, గ్రంథం రాయడానికి ఐతరాయండి అనేవాడు వస్తాడు, ఉమ్, అతను వస్తాడు, అతను మాత్రమే రాస్తాడు. ఉమ్, అతను నీ దగ్గరికి వచ్చాడు, శిష్యుడు వచ్చిన తర్వాత అతని చేత ఈ గ్రంథం రాయించు ఉమ్, అని చెప్పాడు. కనుక అందుకు పరశురామ చరిత్ర ఇందులో ఇచ్చారు. ఉమ్, అంటే దీనికి సంబంధం అంటే పరశురామ చరిత్ర అందుకోసం. ఉమ్, అలాగే యుగ ధర్మములు, ఉమ్, తర్వాత రకరకాల ఇవన్నీ కూడా ఉమ్, బ్రహ్మాండ పురాణంలో కొన్ని విశేషాలని తీసుకుంటూ వచ్చాం. ఉమ్, తర్వాత అమ్మవారిని గురించి కొంత చెప్పారు. ఏమని చెప్పాను, నారాయణుడు నారాయణి ఉమ్, వీళ్ళిద్దరికి కదా సంబంధం చెప్పారు. ఇంకా తర్వాత ఏం చేశారంటే, మణిద్వీపం ఉమ్, 25 ప్రాకారాలండి. ఉమ్, 25 తత్వాలకి ఉమ్, ఇది. ఆ 25 తత్వాలని 25 ప్రాకారాలు కూడా ఉమ్, నేను అన్ని చదివాను. నేనే సృష్టించగలనా, ఉమ్, అవన్నీ దేవి భాగవతం చదివి, ఉమ్, దేవి భాగవతంలో అవన్నీ నేను గ్రహించి, అందులోంచి ప్రతిదీ కూడా నాకు తోచిన విధంగా మరింత ఉమ్, వ్యాఖ్యానం ఇచ్చుకుంటూ 25 ప్రాకారాలు వర్ణించుకుంటూ వచ్చాను. ఉమ్, 25 ప్రాకారాలు వర్ణించుకుంటూ చివరిని ఏం చేశారంటే, ఈ 25 ప్రాకారాలు వర్ణించిన దీనికి ఫలశ్రుతి రాయాలి అనిపించింది, ఉమ్, ఒక స్తోత్రం. అందుకని ఏం చేశానంటే, మణిద్వీప వర్ణన అని చెప్పి ఉమ్, నా బాణీలో, నా మాటల్లో ఉమ్, ఇంతవరకు మణిద్వీప వర్ణ వేరే వాళ్ళు రాశారు. ఉమ్, అలా కాకుండా నేను ఎందుకు రాయకూడదు, ఉమ్, నేను ఏదైనా నేను సొంతంగా ఎందుకు చేయకూడదు ఉమ్, అని చెప్పి మణిద్వీప వర్ణ 25 ప్రాకారాలకి రాశారు. ఉమ్, తర్వాత మణిద్వీపం అంటే ఏమిటి, అమ్మవారిది. కానీ అమ్మవారు ఎక్కడుంది, చింతామణి గృహం ఎక్కడుంది, అమ్మవారు ఉన్న ప్లేస్ ఏమిటి, ఒక శ్రీచక్రం. అమ్మవారు ఉన్న ప్లేసు షట్చక్రోపరి సంస్థిత అన్నాం. ఈ చక్రాలన్నిటికీ పైన ఎక్కడుంది ఉమ్, అంటే త్రికోణం. అంటే ఏంటి, ఒక శ్రీచక్రం గురించి చెప్పుకోవాలి. శ్రీచక్రం ఎలా ఆవిర్భవించింది, ఉమ్, అమ్మవారు తన యొక్క తాడువల్లోంచి ఉమ్, మూలాధారం నుంచి తీసుకొచ్చింది ఉమ్, ఒక ఆవరణ. ఇంకొక ఆవరణ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, స్వాదిష్టానం నుంచి. ఇంకొక ఆవరణ ఎక్కడ తెచ్చింది, ఉమ్, మణిపూర్. ఇంకొక ఎక్కడ తీసుకొచ్చింది, అనాథం. అనాథం. ఇంకొక ఆవరణ తెచ్చింది ఆధ్యాత్మికం. ఇంకొక ఆవరణ ఎక్కించింది విశుద్ధి. విశుద్ధి. ఈ వర్షం వచ్చి ఉమ్, సర్వానందమయం, ఇది సర్వానంద చక్రం. ఉమ్, అయితే 9 ఆవరణలు కదా, 7 చక్రాలు వస్తున్నాయి. 7 చక్రాలు మాత్రమే కాదు, ఉమ్, సహస్రారం కాకుండా బ్రహ్మరంధ్రం ద్వాదశాంతము అనుకుంటుంది.
ఉమ్, ఇలాగ మొత్తం 9 అంటే మానవుడు ఇలాగ కూర్చుంటే ఉమ్, ఒక శ్రీచక్రం, ఆ, ఒక మేరు స్వరూపం శ్రీచక్రం. Hmm. కనుక అదే పద్ధతిలో ఆ, నేను అది రాసుకో. శ్రీచక్రావిర్భావం రాసుకుంటూ ఉమ్, అక్కడ ఎక్కడెక్కడ ఏం చేశారో అవన్నీ వివరించుకుంటాను. ఉమ్, అది అలా ఉంది. తర్వాత ఖడ్గమాలు తీసుకున్నాం. ఉమ్, ఖడ్గమాలు తీసుకున్నప్పుడు ప్రతి ఆవరణల యొక్క దేవతల యొక్క Hmm. వాళ్ళ పేర్ల ప్రకారం Hmm. పేరుకి వ్యాఖ్యానం రాసుకుంటూ 9 ఆవరణ రాసి Hmm. 9 ఆవరణని అమ్మవారి గురించి వివరంగా రాసుకుంటూ వచ్చాం. అక్కడ ఏంటంటే మనం నిత్యం అందరూ చేసే ఖడ్గమాల ఒకటి ఇచ్చాను. తర్వాత మనం మామూలుగా శృంగేరి స్వాములు 12వ పీఠాధిపతి చెప్పిన ఖడ్గమాల 2 ఖడ్గమాలను ఇచ్చాను. మనం ఏ సాంప్రదాయం ఎవరికి కావాలంటే అలా చేయాలని చెప్పి అది ఈ గ్రంథం యొక్క విశిష్టత. శ్రీమన్నగర. కాకపోతే ఉమ్, ఈ గ్రంథంతో పాటు ఫోటో తయారు చేశాను, ఉమ్, పెద్ద ఫోటో. ఉమ్, ఆ పెద్ద ఫోటో ఎందుకంటే ఉమ్, అమ్మవారు అంటే శ్రీచక్రంలో అమ్మవారు అయ్యవారు ఒక చోట ఉన్నారు కదండి. ఉమ్, అందుకే అర్ధనారీశ్వర స్వరూపం అక్కడ పెట్టారు. ఉమ్, అర్ధనారీశ్వర స్వరూపం పెట్టి బ్రహ్మాండానికి అమ్మవారు నాభికి పై ఉమ్, ఊర్ధ్వలోకాలు, నాభికి కింద అధోలోకాలు ఉమ్, ఇవన్నీ పెట్టి అమ్మవారు సుధా సముద్రంలో ఉమ్, ఎక్కడ ఉంది అని పెట్టి, తర్వాత ఒక పక్కనేమో త్రికోణం చుట్టూ వసిన్యాది వాగ్దేవతలు, ఉమ్, ఇంకొక పక్క అమ్మవారు అయ్యవారు త్రికోణంలోను, ఉమ్, కింద పంచబ్రహ్మాసం మీద ఒక చోట, ఉమ్, మహాపద్మంలో ఒక చోట 4 పిక్చర్స్ వేరేగా పెట్టి ఆ పిక్చర్ తయారు చేయడం కనుక కారణం అది. ఉమ్, అంటే నేను చేసేది ఏంటంటే ఏదో కాదు, ఉమ్, ఏదో చేయకూడదు, అక్కడ ఏదో బొమ్మ పెట్టకూడదు. ఉమ్, అంటే లాజికల్గా ఉండాలి, ఉమ్, ఏం చేసినా లాజికల్గా ఉండాలి, కరెక్ట్గా నిబద్ధత ఉండాలి. అది దానికి తగినట్టుగా అక్కడ మనం క్రియేట్ చేయాలి కనుక నేను ఉమ్, ఇది శ్రీమన్నగర. ఈ వెనకాతలు అందరినీ పెట్టారు, ఉమ్, గురువులను అందరినీ పెట్టారు, మధ్య శ్రీచక్రం ఇచ్చాను, ఉమ్, ఇవన్నీ చెప్పి ఈ అట్ట. అయితే ఇప్పుడు ఈ గ్రంథం ఈ 3 గ్రంథాలు కూడా ఉమ్, నేను మామూలుగా ప్రింట్ చేసేసి ప్రెస్ నుంచి తీసుకొచ్చి అలా ఇవ్వలేదండి. ఉమ్, ఈ గ్రంథానికి నేను ఇంటి దగ్గర హోమాలు చేశాను, ఉమ్, పూజలు చేశాను, ఉమ్, అమ్మవారికి చూపించాను, ఇచ్చాను. ఈ గ్రంథానికి అమ్మవారికి చూపించినవి నేను ఒక చోట పెట్టి వాటి మీద జల్లాను. ఇప్పుడు అలా కాకుండా ఉమ్, ఒక తీవ్రమైన సంకల్పం ఉంది, ఉమ్, నవకోటి కుంకుమార్చన చేయాలని. ఉమ్, తర్వాత ఇది చూద్దాం ఇది ఎంతవరకు సాగుతుందో. ఉమ్, తర్వాత ఏంటంటే సహస్ర చండీ హోమం చేయాలని, ఉమ్, తర్వాత సహస్ర రుద్రాభిషేకం చేయాలని, ఉమ్, ఇంకోటి కూడా ఉంది, అది అతి అయిపోతుందని కొందరు అంటున్నారు, వద్దండి అంటున్నారు. సహస్ర కలిశాభిషేకం కూడా చేయాలని ఉమ్, అని సంకల్పించాను. ఇది నేను శృంగేరి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి ఉమ్, నా తాలూకు కష్టాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చానండి. ఉమ్, ఈ పుస్తకం రాసిన దగ్గర నుంచి ఉమ్, ఈ నేటి వరకు పడుతున్న కష్టాలన్నీ కూడా ఉమ్, శృంగేరి స్వాముల వారికి, కంచి స్వాముల వారికి, ఉమ్, అమ్మవారుతో చెప్పుకున్నట్టుగా చెప్పుకున్నాను. ఉమ్, మరి ఏమో చూద్దాం. ఉమ్. ఈ పుస్తకం మాత్రం ప్రింట్ అవుతుంది, గ్యారంటీగా ప్రింట్ అయిపోతుంది, అదే ఇంకా ఆగదు.